స్వర్గంలో భూమి జ్ఞాపకాలు గుర్తుంటాయా? విల్ వి రిమెంబర్ ఎర్త్లీ మెమరీస్ ఇన్ హెవెన్? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? స్వర్గంలో మనకు ఇక్కడి జ్ఞాపకాలు, కష్టాలు, ఆనందాలు గుర్తుంటాయా? ఇది చాలా మందికి ఉన్న సందేహం. ఈరోజు ఆ ప్రశ్నకు బైబిల్ ప్రకారం సమాధానం చూద్దాం. పాత జ్ఞాపకాల గురించి బైబిల్ వాగ్దానం ఏమని చెప్తుందంటే, యెషయా 65:17లో దేవుడు చెప్తున్నాడు, మునుపటి సంగతులు జ్ఞాపకములోకి రాకపోవును, మనస్సులోకిని రాకపోవును. అంటే స్వర్గంలో భూమి మీద మనకు ఉన్న బాధలు, పాపాలు, కష్టాలు పూర్తిగా మర్చిపోతాము. బాధలు, కన్నీళ్లు ఉండవు. ప్రకటన గ్రంథం 21:4 చెబుతుంది, ఆయన వారి కన్నీళ్లు తుడిచివేయును. ఇక మరణం ఉండదు, దుఃఖం ఉండదు, విలాపం ఉండదు, శ్రమ ఉండదు. అంటే మనకు దుఃఖం ఇచ్చిన జ్ఞాపకాలు స్వర్గంలో మిగలవు. మరి ఆనందం, రక్షణ జ్ఞాపకాలు? అయితే మనం భూమిలో పొందిన రక్షణ అనుభవం మరియు దేవుని కృప మాత్రం మరువము. ఎందుకంటే ప్రకటన 5:9లో విమోచన పొందిన వారు పాట పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. అంటే మనకు దేవుడు చేసిన అద్భుతాలు, రక్షణ, ఆనందం మాత్రం స్వర్గంలో ఎప్పటికీ గుర్తుండును. దేవుని దగ్గర శాశ్వత శాంతి ఉంటుంది. ఎలా అంటే స్వర్గం అనేది మనసుకు సంపూర్ణ విశ్రాంతి కలిగించే స్థలం. అక్కడ కేవలం శాంతి, ప్రేమ, ఆనందం మాత్రమే ఉంటుంది. మనసులో బాధ కలిగించే జ్ఞాపకాలు దేవుడు తీసేస్తాడు, కానీ ఆనందం కలిగించే సాక్ష్యాలు మాత్రం నిత్యంగా ఉంటాయి. అయితే స్వర్గంలో బాధ, కన్నీళ్లు, కష్టాల జ్ఞాపకాలు గుర్తుండవు, కానీ దేవుడు చేసిన రక్షణ, ప్రేమ, ఆనందం మాత్రం శాశ్వతంగా గుర్తుంటాయి. దేవుడు మనకు పాపం, కష్టం లేని కొత్త జీవితం ఇస్తాడు. ఊహించండి, ఒక లోకాన్ని అక్కడ బాధ లేని జ్ఞాపకాలు లేవు, ఆనందం మాత్రమే ఉంది. ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం. మీరేమనుకుంటున్నారు? స్వర్గంలో మనం భూమి జ్ఞాపకాలను గుర్తుంచుకోవాలా, లేక పూర్తిగా మరిచిపోవాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో రాయండి. మనం కలిసి చర్చిద్దాం.